సో చూసిరా కాలోజీ టీవీ పైన అడ్వకేట్ క్రాంతి పైన కొంతమంది తాగోద్ బ్యాచ్ శ్రీ చైతన్య గూండాలు దాడి చేశారు. సో ఈ విజువల్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనకు ఈ 10 నెలల రేవంత్ పరిపాలనకు ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తూ ఉందా? ఇప్పుడు తాగోద్ బ్యాచ్ కొంత మాఫియా అనే కంటే పెట్టుబడిదారి విద్యా వ్యవస్థ అని చెప్పాలా. కార్పొరేట్ సంస్థలు అవి ఎప్పుడూ వాళ్ళకు అనుగుణంగానే మసులుకుంటాయి, వాళ్ళకు అనుగుణంగానే చేయాలనుకునే చేస్తాయి. ఇలా మీరు ఒక్క శ్రీ చైతన్య గురించే చెప్తున్నారు. శ్రీ చైతన్య కాదు, శ్రీ చైతన్య, నారాయణ, రెజోనెన్స్, తర్వాత ఎస్ఆర్, తర్వాత లక్ష్య, ఇలా కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కార్పొరేట్ మాఫియా. తల్లిదండ్రులకు తెలియదు, మేము తిరుగుతుంటాం కాబట్టి మాకు తెలుసు. ఎంతమంది పిల్లల్ని అయితే వాళ్ళందరూ చేర్చుకుంటారో, చేర్చుకున్న పిల్లలందరికీ ఒక ఏసీ క్యాంపస్ పెడతారు. వాళ్ళకు టెస్ట్ పెడతారు. తర్వాత జాయిన్ చేసుకున్న తర్వాత టెస్ట్ పెట్టి వాళ్ళందరూ టాలెంటెడ్ ఎవరైతే ఐక్యూ పవర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఒక బ్రాంచ్లు వేసి దానికి మంచి స్టాఫ్ను పెట్టి దాని నుంచి ర్యాంకులు తెస్తారు. అవే ర్యాంకులు అనుకొని ఈ తల్లిదండ్రులు మోసపోతారు. ఎంత అడిగితే అంత కడతారు, ఎంత అడిగితే అంత. ఏమైనా కులమానం ఉందా? ఫీజులకు ఏమైనా కులమానం ఉందా? లేకపోతే విద్యార్థులను చేర్చుకోవడంలో ఏమైనా కులమానం ఉందా? లేకపోతే వాళ్ళని హింసించడంలో, హింసించి చంపడంలో ఏమైనా కులమానం ఉందా? మనది అసలే బానిస రక్తం. అందరి లెక్క భారతదేశము, తెలంగాణ ఎస్పెషల్లీ తెలంగాణ అయితే బానిస రక్తమే. ఎంతమందిని మార్చుకున్నాం అన్నది కాదు, ఎంతమందిని మార్చుకున్నా మన రాజకీయాలు నాయకులు అయితే మారరు. దానికి తోడు అధికారులు ఎడ్డామంటే తెడ్డామంటారు. ఇక మరి పిల్లలు చచ్చిపోమంటే చచ్చిపోరా? ఇలా తల్లిదండ్రులకు లేని బాధ్యత కనీసం ప్రభుత్వానికన్నా ఉండాలి కదా. మనం ఎక్కడ ఇస్తున్నాం, ఎడ చదివిస్తున్నాం, ఏం సిలబస్ ఉంది, ఎన్ని గంటలు చదివిపిస్తుండ్రు, ఎన్ని గంటలు వండ పెడుతుండ్రు, పిల్లగాళ్ళని రెస్ట్ ఎంత ఇస్తుండ్రు, మరి ఐక్యూ లెవెల్స్ చెప్పి పాఠం చెప్పే టీచర్ ఉన్నాడా, హలు గదులు ఎట్లున్నాయి, హాస్టల్ ఎట్లుంది, హలు దీని హాస్టల్కి ఒక నిర్మాణం ఉందా అనేది ప్రభుత్వం దగ్గరనే పాలసీ లేదు. ఇప్పుడు నేను కొంతమంది అధికార పార్టీ వాళ్ళకు కూడా అడిగిన, ఇట్లా ప్రైవేట్ కాలేజీలలో ఇబ్బంది పడతా ఉన్నారు అంటే ఆ సోయి పేరెంట్స్కి ఉండాలి కదా అని అధికార పార్టీలు కూడా అదే మాట అంటా ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు అంటే మూరేడు పొగుడు ఎందుకు, బారెడు కుంగిపోవడం ఎందుకు? సరే, తల్లిదండ్రులకు బుద్ధి లేదు, తెలివి లేదు, ఏం పొడుస్తున్నావా నువ్వు అధికారివి? ఏం బీక నీకు ఓట్లు వేయమని అడగనీకి వస్తున్నావు? సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. అది తల్లిదండ్రులకు తెలియదు. ఈ రాష్ట్రంలో 100% ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ అన్ని విషయాల మీద అందరికి అవగాహన ఉండదు. మరి నువ్వేం పొడుస్తున్నావా? విద్యాశాఖ అనేది ఒక శాఖ పెట్టుకున్నావు కదా నీ సంకనాకనికి. మరి ఆ సంకనాకేటోళ్ళన్న పని చేయాలి కదా. జీతం తీసుకున్నది ఎవడు? జీతం ఇచ్చేది ఎవడు? మేం కదా. మేము కట్టే ట్యాక్స్ తోటి వాడు జీతం తీసుకుంటుడు కదా. మరి వాడు బాధ్యతాయుతంగా పని చేయనప్పుడు నువ్వు పని చేపియాలి కదా. నువ్వు పోయి ప్రైవేట్ సంకనాకుతున్నావు. నాకు బాగా కమ్మగా వస్తుందేమో, పార్టీకి కావాలన్నప్పుడు పైసలు పంపిస్తుండ్రు, పార్టీకి కావాలన్నప్పుడు ఇంకేమైనా చేస్తుండ్రు. అందుకనే పిల్లల్ని చంపితే ఇప్పటి వరకు, ఇప్పుడు నేరెళ్ళ శారద గారికి హెడ్సప్ చేస్తున్నా. ఎందుకంటే గతంలో ఎన్ని మహిళా కమిషన్లు చూసినాం కానీ ఇప్పటికి ఒక్కనాడు కూడా ఒక హాస్టల్ని కానీ ఒక బాధితుడిని కానీ సందర్శించలే. ఇప్పుడు ఈమె సందర్శించింది, గొప్పగా స్పందించింది. మరి చర్యలు ఏమట్టుకుంటే అన్న విషయం తెలియదు. ముఖ్యమంత్రి కమ్మ అని వాళ్ళ కమ్మ భవనం ఓపెనానికి పోయి, కమ్మ సమావేశానికి పోయి కమ్మ అంటే అమ్మ అన్నాడు. మరి కమ్మ సంస్థలు కమ్మగా ఎంపకపోతే ఏం చేస్తాయి? కమ్మ సంస్థలే కదా. అమ్మతో సమానమేనా? అమ్మతోటే సమానం. ఇప్పుడు తెలంగాణ వస్తే ఏదో మారుతుంది, ఏదో పోతుంది, ఏదో వస్తుంది అని ఎన్నో కలలు కన్నాం. ఇంకా ఎందుక ఆంధ్ర అప్పుడు పెట్టుబడిదారి సంస్థల మీదనే ఉద్యమాలు చేసినాం, ఇప్పుడు పెట్టుబడిదారి సంస్థల మీదనే ఉద్యమాలు చేస్తున్నాం. ఏదో అన్నట్టుంది ఇలా కథ. గోసిల పాపం పెట్టుకొని కాశీకోతే పోతుందా? వీళ్ళంతా గోసిల పాపం లాంటి వాళ్ళే. ఎవరు? రాజకీయ నాయకులు. ఇలా కేసీఆర్ అనుకున్నాం, కేసీఆర్ ఆంధ్ర పెట్టుబడిదారులకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ కాలుకు ముళ్ళు అంటితే ముళ్ళు పంటితోటి వీక్తా అన్నాడు.
ఇంకా పంటితోటి విగుతాడో కంటితోటి విగుతాడో తెలియదు నాకు కానీ అన్నాడు. ఈయన పోయి కమ్మ అంటే అమ్మ అన్నాడు. ఇక అయిపోయా, ఏమున్నది? రాజకీయ నాయకులు ఎప్పుడు ఒక్క ఆకుల చదువుకున్నోళ్ళే, ఒక్క పలకల చదువుకున్నోళ్ళే. వాళ్ళు ఏం మారుతుంది? వాళ్ళ రూపం మారుతుందా, ఏషం మారుతుందా? అంతా ఏషగాళ్ళు. కానీ ఈ దాడులు దేనికి సంకేతం అన్నట్టు అంటే కొంతమంది గుండాలని తాగుపిచ్చి పంపించి మీడియా వాళ్ళపైన దాడి చేయడం, కెమెరాలు లాక్కోవడము, ప్రశ్నించే వాళ్ళపైన దాడులు చేయడం, మీరు చూసిన విజువల్స్ మొత్తము, ఈ దాడులు దేనికి సంకేతం? నువ్వు ఫస్ట్ దాడులో ఇడిచిపెట్టు. మహిళా కమిషన్ అనే కమిషను ఆ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందని కంప్లైంట్ మెరకపోయింది. తాళాలు ఎందుకు వేసినరా? ఏం జరుగుతుంది అందులో? ఏం జరుగుతుంది? తాళాలు ఎందుకు వేయాలి? సడన్లీ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అంటే చచ్చిపోవాలని, సంపాలని వీళ్ళు తాళాలు వేసి పాఠాల పేరుట సంపనికి పథకాలకి ఇస్తుండ్రు. ఎవడా నీకు రూల్స్ ఫ్రేమ్ చేసింది? ఏ దిక్కుమాలిన సన్నాస రూల్ ఫ్రేమ్ చేసింది? ఒక ప్రాథమిక పాఠశాల భవనం ఎట్లుండాలి, ఒక ఇంటర్మీడియట్ కళాశాల భవనం ఎట్లుండాలి, ఒక డిగ్రీ కళాశాల భవనం ఎట్లుండాలని తెలియకుండా ఈ బఫున్గాళ్ళు పర్మిషన్లు ఇస్తే గిట్లనే ఉంటుంది కదా. మూటలు తిన్నోనికి, ముల్లెలు తిన్నోనికి భవనం ఎట్లుండాలి, బాధ్యతలు ఎట్లుండాలని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇవాళ మహిళా కమిషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వగానే పోయింది, సందర్శించింది. ఆర్జేడీ గడ్డి వీక్తున్నాడు. ఆర్జేడీ ఏం చేస్తుండు? గడ్డి వీక్తున్నాడు. లేకపోతే కార్పొరేట్ ఇచ్చే కట్టలు తీసుకొని, కార్పొరేట్ సంస్థలు ఇచ్చే కట్టలు తీసుకొని కన్స్ట్రక్షన్లు చేస్తున్నాడు పక్కకి. ఏమన్నా అవునా? ఆర్జేడీ ఏం చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? కమిషనరు, మరి కమిషనర్లు అయితే ఉన్నారా వాళ్ళు లేరా ఎవరికి తెలియదు. కమిషనర్లు ఏం చేస్తున్నారు? మీరు ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారు? ఫైర్ సేఫ్టీ లేకుండా 15 మీటర్ల బిల్డింగ్ హైట్ దాటితే ఫైర్ సేఫ్టీ పర్మిషన్ రావాలి. ఒక్క పర్మిషన్ తీసుకుంటారు, 10 కాలేజీలు నడుపుతారు. ఇది శ్రీ చైతన్య నారాయణ రెసిడెన్సీ వంటి విద్యా సంస్థలకి ఇది పెట్టింది పేరు. ఒక్కటే పర్మిషను, 10 బిల్డింగ్లు, ఏం ఫెసిలిటీ ఉండదు. అన్నీ అది మన రెసిడెన్షియల్ హౌస్లకు కట్టుకున్న ఇండ్లని అపార్ట్మెంట్లని హాస్టళ్ళు చేస్తుండ్రు, అపార్ట్మెంట్లని కాలేజీలు చేస్తుండ్రు. ఏం చేస్తుండ్రు మరి వీళ్ళు? వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి కట్టలు సంపాదించినోడు నువ్వు పోతే వాని వ్యాపారానికి నువ్వు అడ్డం వస్తే నీ మీద దాడి చేయకపోతే ఏం చేస్తాడు? దాడే కదా చేసేది. ఎవరిని పడితే వాడికి కొన్నోనికి ఏం చేస్తాడు? దాడే చేస్తాడు కదా. కాబట్టి మనం ఏదో ఇప్పుడు కోకిల గుయ్యమైనట్టు పిట్ట గుయ్య పోయి పిత్తుగా చచ్చిందట అన్నట్టు మన పరిస్థితి ఉంది. మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. మనం పోతే ఏమవుతుంది? మన వ్యాపారానికి అడ్డు అవుతుంది. నేను ఇవాళ ఇదే ముఖ్యమంత్రిని అడిగిన, అయా ముఖ్యమంత్రి, గత ప్రభుత్వంలో అదే మీ ప్రభుత్వంలో, ఆనాటి మీ ప్రభుత్వంలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లని అమ్ముకోమని డోర్లు ఓపెన్ చేసిండ్రు. అది ఇప్పుడు 18 లక్షలకేంది మేనేజ్మెంట్ కోటా సీట్ల కానీ, సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా కానీ. నిన్న సుప్రీంకోర్టు తిట్టింది, గవర్నమెంట్లకు సిగ్గు లేదు. గవర్నమెంట్ ఏందే? ఈ రాజకీయ నాయకులకు సిగ్గు లేకుండా ఇట్లా బార్లు కదా, తాగుబోతులు కదా, బార్లు ఓపెన్ చేసినట్టు సంపాదించుకోమని బార్లు ఓపెన్ చేసిండ్రు. ఇంతనా సోయి ఉండాలి కదా. సోయి లేకుండా ఏ సీట్లనే ఉంటుంది. నేను అడుగుతున్నా, ఒక్క క్వాలిఫైడ్ టీచర్ ఎవడన్నా ఉన్నాడా? ఇంటర్మీడియట్ కళాశాల, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల్లో కానీ, ఏది పాఠశాలల్లో కానీ, డిగ్రీ కాలేజీలలో కానీ ఉన్నారా? లేరు. ఎవడన్నా పర్యవేక్షణ చేస్తుండా? దానికి ఒక వెబ్సైట్ ఉందా? వెబ్సైట్లో ఏ కాలేజీ ర్యాంకింగ్ ఎంత ఉంది, ఏ కాలేజీలో ఎలిజిబిలిటీ టీచర్లు ఉన్నారు, ఏ కాలేజీ పనితీరు మంచిగా ఉందని ఏమైనా అసెస్మెంట్ చేసే సిస్టమ్ ఏమైనా తెలంగాణకు ఉందా? లేదు. బానిసలం కదా.